ఏపీలో పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ రోజు విజయవాడలో ఇన్వెస్టోఫియా గ్లోబల్ ఏపీ పేరిట సదస్సు నిర్వహించనున్నారు. ఇన్వెస్ట్ ఇండియాతో పాటు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొంటారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన పారిశ్రామికవేత్తలతో 4 కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సదస్సుకు యుఏఈకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు 200 మంది హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, భారత్ యుఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. సదస్సులో పాల్గొనేందుకు వివిధ సంస్థల సీఎండీలు, సిఓఈలు, యుఏఈకి మంత్రులు, ఇతర ప్రముఖులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. పెట్టుబడులకు ముఖద్వారంగా ఏపీ అనే అంశంపై మొదట చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో ఇన్వెస్టోఫియా CEO డాక్టర్ జీన్ వేర్స్, సిఐ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు MD డాక్టర్ సుచిత్ర, KLAతో పాటు లూలు ఇంటర్నేషనల్ CMD యూసుఫ్ అలీ, టాటా కెమికల్స్ లిమిటెడ్ MD CEO ముకుందన్, యుఏఈ ఆర్థిక పర్యాటక మంత్రి HE అబ్దుల్లా బిన్ టౌక్ అల్మరీ తదితరులు పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, నేడు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడమే లక్ష్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన పారిశ్రామికవేత్తలతో చర్చించేందుకు సిఐఐ ఒక సదస్సును ఏర్పాటు చేసింది. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో జరగనున్నటువంటి ఈ సదస్సులో యుఏఈకి చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపుగా 200 మంది ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ సిఐఐ సదస్సులో చర్చిస్తారు. వివిధ సంస్థలకు చెందినటువంటి CMDలు, CEOలు, యుఏఈ మంత్రులు, ఇతర ప్రముఖులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. నిన్న సాయంత్రమే విజయవాడకి చేరుకున్న పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10 నుంచి 12:30 వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్ యుఏఈకి సంబంధించినటువంటి ఆర్థిక సంబంధాల బలోపేతంతో పాటుగా పెట్టుబడులకు ముఖద్వారం రాష్ట్రంగా అనే అంశం పైన మొదటి చర్చ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొత్త ఇండస్ట్రీస్ ని తీసుకురావడంతో పాటు ఇక్కడ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి భారీగా ప్రోత్సాహకాలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి సదస్సులు నిర్వహించడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే వారికి, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏమిటి, అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు వస్తాయి అనే అంశాలకి సంబంధించినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిస్తున్నారు. ఇన్వెస్ట్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజు దాదాపుగా 200 మంది ఏదైతే యుఏఈకి సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరు కాబోతూ ఉన్నారు. మొత్తంగా ఈ కార్యక్రమానికి ఏదైతే లూలు ఇంటర్నేషనల్ CMD యూసుఫ్ అలీ, అలాగే సిఐఐ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు MD సుచిత్ర ఎల్లా, టాటా కెమికల్స్ లిమిటెడ్ CEO ముకుందన్, యుఏఈ ఆర్థిక పర్యాటక మంత్రి HE అబ్దుల్లా బిన్ టక్ అల్మరీ పాల్గొంటున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడి అవకాశాలు, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ జరగబోతోంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ.